హాయ్ అండి. మోకాలు నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేటప్పుడు రోజుకు లడ్డు ఇలా చేసుకొని తినండి. ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. రాగి పిండి కొద్దిగా సాల్ట్ వేసుకొని గోధుమ పిండి పిసికినట్టు పిసికి సైడ్ పెట్టుకోవాలి. చాలామంది నోటిన వింటూ ఉంటాను, గట్టిగా తినాలి ఎప్పుడైనా పోవలసిందే కదా అంటూ ఉంటారు. అలా అనడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎప్పుడైనా పోతారు కరెక్టే, కానీ అందరినీ ఇంట్లో ఇబ్బంది పెట్టి పోకూడదు. మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా పోయేటట్టు లేవు ఎటువంటి జీవితాలైనా సరే. మనకి అలా పోయి ఇలా ఉండడానికి మన మన ఇష్ట ప్రకారం జరగవు. అందుకనే మీరు ఆరోగ్యంగా ఉండడం అనేది మెయిన్ అండి. చాలామంది ఆయిలు, పులుపు, సాల్టు తగ్గించుకోమంటే ఇష్టపడరు. నోటికి రుచి కావాలి, ఏముందిలే అంటూ ఉంటారు. నోటికి రుచి కావాలి, కానీ అతిగా రుచి తింటే అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యం అనేది వచ్చిందంటే బాడీలో ఎందుకు పనికిరావు. మనం ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి పోయే కంటే అందరినీ హ్యాపీగా ఉంచుతూ మనం హ్యాపీగా పోయేటట్టు చూసుకోవాలి. అందుకనే ఆరోగ్యంలోని నేను ఎప్పుడు ఆయిల్ తక్కువగా వేయండి అని చెప్తే చాలామంది అంటారు, గట్టిగా తినాలి, గట్టిగా పోయేటప్పుడు పోతాము, ఏముంది మేడం అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనం పోవాల్సింది ఎప్పుడైనా తప్పదు మీరు అన్నట్టు, కానీ అందరిని ఇబ్బంది పెట్టి వెళ్ళకూడదు అనేదే నా ఫుడ్ అనేది నేను చూపిస్తూ ఉన్నాను. మీకు నచ్చితే చేసుకొని తినండి, నచ్చినప్పుడు స్కిప్ చేయండి. ఓకేనా. ఈ రాగి లడ్డు అనేది ఇలా నేను రోటీ మేకర్లో కాల్చాను. మీ దగ్గర లేకుంటే స్టవ్ మీద రొట్టెల పెంకు మీద అయినా కాల్చుకోవచ్చు. చాలా చక్కగా నెయ్యి వేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మా ఇంట్లో ఇట్లా ఏది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నిన్న కూడా కొన్ని లడ్డూలు చేశాను మినపప్పుతోని, అవి కూడా చాలా చక్కగా తినేశారు. పిల్లలకి ఇలా పెట్టినట్లయితే వాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. ఇవన్నీ కూడా కాల్చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు, ఉలవలు మనకి ఉప్మా రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది మెత్తగా పట్టుకోవచ్చు, కానీ మనం బాగా కాల్చుకున్న వల్ల ఇది కూడా రవ్వలాగానే వస్తుంది. కొబ్బరి తురుముకున్న లేదంటే మిక్సీ గిన్నెలో కూడా తురిమినట్టు మిక్సీ పట్టుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. బెల్లం 1 కప్పు వేసుకున్నాను. అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. దాని వెనకాల తోలంతా కూడా తీసేసి ఇలా చేశాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా ఉంటాయి. బయట అయితే 10 డేస్ వరకు ఉంటాయండి. చాలా చక్కగా టేస్ట్గా ఉంటాయి. ఎవరికైనా మోకాలు నొప్పులకి మెయిన్ నల్ల ఉలవలు చాలా మంచిదండి. నల్ల ఉలవలు తెచ్చుకొని మార్నింగు మీరు లైట్గా ఉడికించుకొని ఆ రసం అనేది తాగినట్లయితే మీ మోకాలు నొప్పులు కూడా తగ్గిపోతాయి మెల్లమెల్లగా. బరువు తగ్గించుకుంటే సమస్యలే రావండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.